హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. అయితే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న వాస్తవాలను మీ అందరికీ అందిస్తా పోతా ఉన్నాం మేము. అయితే మీ అందరూ చేయాల్సిన పని ఏంటంటే, మీరందరూ కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలపండి మీ వాస్తవాలను ఎలా విశ్లేషిస్తున్నాము. ఆ విశ్లేషణలో నిజంగా వాస్తవాలను మాత్రమే మేము బయటకు తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాస్తవాలను మీకు అందిస్తున్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే ఈ న్యూస్ అనాలిసిస్ అనేది అందరి వల్ల కాదు. ఇక్కడికి వచ్చి చెప్పాలంటే ఎంతో శ్రమించి అందరు చెప్పగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గమనించి మీరు కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే అందరికీ షేర్, లైక్స్, సబ్స్క్రైబ్స్ కొట్టించండి. అదేవిధంగా నచ్చకపోతే మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, ఈనాడులో అప్డేట్ చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సమ్మతించిన వర్సిటీ. బోయిటిస్ క్యాపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం. అమెరికా పర్యటనలో సీఎం భేటీలు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక కంపెనీలు తీసుకురాబోతా ఉన్నారు. కాగ్నిజెంట్ నుంచి ఇవాళ తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ వరకు కూడా అనేక సీఈఓలను కలుస్తూ ఉన్నారు. అనేక పెట్టుబడుల కోసం వెళ్ళారు. అదేవిధంగా పక్కన ఉన్న ఐటీ శాఖ మాన్యులు, పరిశ్రమ శాఖ మాన్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐటీ శాఖ మంత్రి ఎవరని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇదే నిదర్శనం అన్నమాట కామెంట్ చేసిన వాళ్ళందరికీ. ఎందుకంటే వారు పోయింది కేవలం పెట్టుబడుల కోసమే. అయితే మిగతా పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కోసం వెళ్ళిండు, అక్కడ వారి కోసం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అనేది కొంతమంది విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కాబట్టి అది అలాంటి అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవే నిదర్శనాలు. చూద్దాం. ముఖ్యంగా అమెరికా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తదితరులు అనమాట. అయితే స్టాన్ఫర్డ్తో భాగస్వామ్యం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికే కాకుండా యావత్ ప్రపంచంలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో కీలకంగా నిలుస్తుంది. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణలలో తెలంగాణ ముందంజలో ఉంది. స్టాన్ఫర్డ్ బయో డిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే నైపుణ్యాభివృద్ధిలో ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ వర్సిటీని సందర్శించారు. స్టాన్ఫర్డ్ బయో డిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం కావాలని, ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుపైన చర్చించారు. తెలంగాణలో తగిన సహకారం అందిస్తామని బయో డిజైన్ విభాగంలో అధిపతులు అనురాగ్ మైరాల్, జోస్ మైకోవర్ ప్రకటించిన ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించారు. భారీ వైద్య పరిశ్రమల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అయితే ఏంది నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం. అయితే వీళ్ళు 70 ఏళ్ళ నుంచి ఈ సంస్థ జంతువులకు కానీ సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే దీని యొక్క ఒక శాఖను హైదరాబాద్లో విస్తరించబోతా ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం కొత్తగా తీసుకురాబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ఆ స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఈ సంస్థను కూడా భాగస్వామ్యం చేసి నైపుణ్యం పెంచడం కోసం ఈ సంస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే ముఖ్యంగా అనుసంధానానికి ప్రణాళిక. ఔటర్ త్రిబులార్ల మధ్య 2400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య 2300 నుంచి 2400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. వాటిని అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచించడంతో రహదారుల భవనాల శాఖ కసరత్తు చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ అవులా 350 కిలోమీటర్ల మేర 2 భాగాలుగా త్రిబులార్ను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఔటర్ త్రిబులార్ల మధ్య సుమారు 70,000 ఎకరాల వరకు భూమి ఉంటుందని ప్రభుత్వం అంచనా. అయితే
ఆ ఔటర్ ఇప్పుడున్న ఔటర్కి దాని పక్కన త్రిబుల్ ఆర్ అనేది రాబోతూ ఉంది. అయితే ఈ త్రిబుల్ ఆర్ సుమారుగా 2400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం ఉంది. దీనిలో భాగంగా 12 రేడియల్ రోడ్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అయితే ఈ త్రిబుల్ ఆర్ వల్ల కూడా ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యకాలంలో ప్రకటించింది. అయితే ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ అనేది ఎలా ఉందంటే, ఎవరంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు త్రిబుల్ ఆర్కి బాధ్యత వహిస్తూ ఉన్నారు. వారి సారథ్యంలో త్రిబుల్ ఆర్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి మొన్న ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో మనం చూసినాం. అయితే ఔటర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మిస్తే త్రిబుల్ ఆర్ని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిర్మించబోతున్నారు. వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ పనులు తొందరగా ప్రారంభం కాబోతూ ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో ప్రకటించడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ఎంత తొందరగా ఈ పనులు చేపడతారో, ఎంత తొందరగా త్రిబుల్ ఆర్ పనులు అయిపోతాయో చూద్దాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరానికి ఉపయోగకరంగా ఉంటుంది త్రిబుల్ ఆర్ అనేది. ఈ త్రిబుల్ ఆర్ తొందరగా త్వరితగతిన పూర్తయితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా అంచనాలకు అందకుండా వెళ్తుందనేది ఒక భావన ఉంది. చూద్దాం. అయితే కొత్త రేషన్ కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫారసులే కీలకం, మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి. ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరులో డాక్టర్ సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకొనున్నట్లు రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాల్లో 2010లో సక్సేనా కమిటీ అనేది నిర్ధారించింది. అయితే ఈ సక్సేనా కమిటీని ప్రకారమే మేము ఈ రేషన్ కార్డులను తీసుకోబోతా ఉన్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అయితే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఎలా ఉండబోతా ఉందంటే ఈ తెల్ల రేషన్ కార్డు అర్హులను ఎలా తీసుకోబోతా ఉన్నారంటే, పల్లెటూరులో చూసినట్లయితే 1.5 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మాగాణి భూమి చూసుకున్నట్టయితే 3.5 ఎకరాలుగా ఉండాలని చెప్పేసి, మెట్ట భూమి చూసినట్లయితే 7.5 ఎకరాలుగా నిర్ణయించబోతా ఉన్నారంట. అయితే పట్టణాల్లో వార్షిక ఆదాయం చూసినట్లయితే 2.5 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డుకు అర్హులని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా నోచుకొని రేషన్ కార్డులకు ఒక తెర పడుతుందనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 89.96 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే దీంతోపాటు కొత్తగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సో వీరందరినీ దరఖాస్తు చేసుకున్న వారందరినీ మనం ఇప్పుడు చెప్పినట్లు ఈ సక్సేనా కమిటీ ప్రకారం 2010లో సక్సేనా కమిటీ తీసుకున్న నియమ నిబంధనలు ఇప్పుడు తీసుకోబోతా ఉన్నారు. అయితే మరో 11.33 లక్షల మంది కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు రేషన్ కార్డులో. అయితే చూద్దాం దీన్ని ఎలా తీసుకోబోతా ఉన్నారు. అయితే ఈ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే, కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా తదితరులు హాజరయ్యారన్నమాట ఈ సమావేశానికి. కృష్ణా తీరంలో జింకల విహారం, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణానది ఒడ్డున జింకలు చెంగున దూకుతూ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈ చిత్రాన్ని చూస్తున్నాం. ఇది అంటే ఎప్పుడైనా రాష్ట్రం బాగుండాలంటే, దేశం బాగుండాలంటే ముఖ్యంగా పంటలు పండాలి. ఆ పంటలు పండాలి, వాగులు జాగాలి, ప్రాజెక్టులలో వరదలు కూడా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు ప్రతి గ్రామంలో కూడా. అయితే ఇటు జంతువులతో పాటు రైతుల కళ్ళల్లో కూడా ఆనందం వ్యక్తమవుతూ ఉంది ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్న తరుణంలో. కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా రైతన్న కళలో మనం సంతోషం చూడబోతూ ఉన్నాం. ముఖ్యంగా
ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం ఆరుతో సరి. ప్యారిస్ ఒలింపిక్స్ భారత పోరాటానికి తెర పడింది. 6 పథకాలతో సరిపెట్టుకుంది అనమాట. సో కానీ కొంత నిరాశ పరిచినా కానీ ఒక గతంలో టోక్యో ఒలింపిక్స్లో పోల్చుకుంటే ఒక పథకం తక్కువగా వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఎందుకంటే చైనా చూసుకున్నట్టయితే పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉంది, అమెరికా 2వ స్థానంలో ఉంది, ఆస్ట్రేలియా కూడా మన తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువ జనాభా ఉన్న ఆస్ట్రేలియా చూసుకున్నా కూడా పథక పట్టికల్లో ముందంజలో ఉంది. అంటే క్రీడల విషయంలో చూసుకున్నట్లయితే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామనేది ఇప్పుడు ఇక్కడ అనుకోవచ్చు. రాబోయే ఒలింపిక్స్లో అంతకు మించి ప్రదర్శన కనబడుతుందా అని చూద్దాం. ఎందుకంటే బల్లెం వీరుడు కూడా స్వర్ణం, నీరజ్ చోప్రా చూసినట్లయితే స్వర్ణం సాధిస్తారనుకున్నాం, కానీ ఆ త్రుటిలో కొంచెం తప్పింది. అయితే అదేవిధంగా వినేష్ ఫోగాట్ విషయంలో చూసినా మనం కేవలం 100 గ్రాముల తేడాతో ఆమె స్వర్ణ పథకం దరిదాపుల్లో రజత పథకం ఖాయమైంది. అయితే స్వర్ణంలో చేజారిపోయింది. ఆ ఫైనల్లో గెలిచినట్లయితే ఖచ్చితంగా స్వర్ణం ఖాయమయ్యేది. ఎందుకంటే పెద్ద పెద్ద క్రీడాకారులను, అదేవిధంగా మంచి క్రీడాకారులను ఆమె ఓడించి ఫైనల్కు చేరుకుంది. అయితే నిన్న ఆమె విషయంలో కోర్టు అనేది ఒక తీర్పు వచ్చింది, మళ్ళీ వాయిదా వేసింది. చూద్దాం, మళ్ళీ ఆమెకి రజతం ఇవ్వాలని చెప్పేసి ఈమె తరపున న్యాయవాదులు కోరటం జరిగింది. చూద్దాం మరి ఆ తీర్పు మళ్ళీ రాబోతూ ఉంది, ఆ తీర్పులో ఏముంటుంది అనేది. అయితే సాక్షిలో చూద్దాం. లే అవుట్ల పాలు ఉండాల్సిన చెరువులు 1728, ఇప్పుడు మిగిలిన 700 లోపే. గత 45 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోయిన 1000 పైనే. గ్రేటర్ చెరువులపై ఎన్ఆర్ఎస్సి తేల్చిన పచ్చి నిజం. 2004లో చూడండి, 2000లో ఎలా ఉందో, 2004లో ఎలా ఉందో. ఆక్రమణలతో కుంచుకుపోయిన సరూనగర్ చెరువు, మిగిలిన చెరువుల్లోనూ సగం దాకా కబ్జాలు, ఆక్రమణలే. చాలా చోట్ల భారీ నిర్మాణాలు, గోదాములు, కొత్తగా వెలిగిస్తున్న కాలనీలు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల కక్కురుతో కొనసాగుతున్న ఆక్రమణలు. చెరువుల్లో, భూముల్లో నిర్మాణాలపై కఠిన చర్యలు. హైడ్రా కమిషన్ రంగనాథన్. ఏ కమిషన్ వేసినా ఈ కబ్జాలు ఆగవు హైదరాబాద్లో. అసలు 2000లో చూసుకున్నట్లయితే ఈ ఎంత విశాలంగా ఉందో చెరువులతో కూడిన పట్టణం మనం చూసినాం. 2024లో ఆ చెరువు దగ్గరకు ఒత్తుకుంటూ వచ్చారు, ఆ కబ్జా చేసుకుంటూ వచ్చు. ఆ చెరువు కనపడకుండా 2024 చిత్రపటంలో కనపడుతుంది మనకి. అంటే ఇక్కడ చూడండి కబ్జాలు ఏ విధంగా ఉన్నాయంటే, దీనిపైన హైడ్రా కమిషన్ రంగనాథ్ కమిషన్ వేసినా కానీ ఈ కబ్జాలు ఆగుతలేదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి లొసుగులో ఈ కబ్జాదారులు రెచ్చిపోతూ ఉన్నారు హైదరాబాద్లో. అంటే చూడండి, ఆ హైదరాబాద్లో ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు అనేవి ఆ వరదలైనా కొట్టుకుపోతూ ఉన్నాయి. గతంలో మనం చూసినాం హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు. అప్పుడు ఎంత ఆస్తి నష్టం సంభవించింది. కొద్దిపాటి వర్షాలు వచ్చినా కానీ చెరువులలో ఇల్లు కట్టుకుంటున్నారు కదా, కబ్జాలు చెరువులో ఇల్లు కట్టి పాపం అమాయకులకు అమ్ముతున్నారు. అంటే కబ్జాదారులు వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి కదా అని చెప్పేసి ఆ ఇల్లు కొనుక్కుంటే కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ ఇంట్లోకి నీళ్ళు పోతున్నాయి. అలాంటప్పుడు భారీ వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు అలా? అంటే గొలుసు కట్టు విధానం ఉండేది గతంలో. చెరువులకు ఒక చెరువు నిండితే మరొక చెరువుకి నీళ్ళు వచ్చాయి, మరొక చెరువులో నిండితే ఇంకో చెరువుకు పోయాయి. అలా పోతే ఇబ్బంది లేకుండా ఎలాంటి వరదలు వచ్చినా ఒక చెరువు నుంచి ఇంకో చెరువు పోతాయి. కానీ ఇలాంటి కబ్జాదారులు ఉన్నంత కాలం ఆ చెరువులను ఆక్రమిస్తున్న తరుణంలో ఆ చెరువులన్నీ మూసుకొని పోతున్నప్పుడు మొత్తం ఇల్లుగా మారిపోతున్నాయి. అప్పుడు ఇళ్ళకి నీళ్ళు రాకుండా ఏం పోతాయి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కబ్జాలను అరికట్టి దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటే తప్ప ఈ కబ్జాలు ఆగవు హైదరాబాద్లో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అన్నారు.
అయితే ఈ మధ్యకాలంలో వార్తల్లో అనేక విషయాలు మనం చూసినాం. ఏంటంటే బారాస బీజేపీలో విలీనం అనే మనకు చాలామంది మేధావుల నుంచి వచ్చిన మాటలు. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు అంటా ఉన్నారు. ఏమంటారంటే అలాంటి ప్రసక్తే లేదు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అనేది కాలం చెల్లింది ఆ పార్టీకి. కాబట్టి ప్రధానంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకే పోటీ, బీఆర్ఎస్ అనేది పోటీలనే ఉండబోదు. కాబట్టి కాలం చెల్లిన పార్టీతో మాకేం సంబంధం, అలాంటి పార్టీతో మేము చర్చలు కూడా జరపబోము అని చెప్పేసి చాలా స్పష్టంగా బండి సంజయ్ గారు అన్నారు. చూద్దాం మరి ఇలాంటి నిజంగా విలీనం కాబోతుందా, ఈ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందా అనేది. ఇది చూసినాం ఆల్రెడీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సహకారం, తెలంగాణలో బయోడీజిల్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు పరిశీలన. ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్లెస్ టెక్నాలజీ రెడీ, అటానమస్ సాంకేతికను వాడుకోవాలంటూ స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం. నోటిఫికేషన్ జారీ చేసిన పరిశోధన విభాగం టీహాన్. ఇప్పటికే ఐఐటి ప్రాంగణంలో డ్రైవర్లెస్ వాహనాల వినియోగం. ఇప్పుడు హైదరాబాద్ ఐఐటిలో డ్రైవర్ లేకుండా వాహనాలను ఎలా నడపాలి అనేది పరిశోధనలు చేసారు అనమాట. అయితే ఇప్పుడు అమెరికా కానీ ఎక్కడన్నా విదేశాల్లో చూసుకున్నట్లే అలాంటి వ్యవస్థ ఉంది. అక్కడ ట్రాఫిక్ వ్యవస్థ చూసినా ప్రతి విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉంటుంది ఇక్కడ మన దేశంలో ట్రాఫిక్ వ్యవస్థ చూసినట్లయితే. అయితే అలాంటిది ఒక వాహనాన్ని డ్రైవర్ లేకుండా మనం వాహనాన్ని నడిపించవచ్చు అనేది ఒకటి సృష్టించారు. సో డ్రైవర్లెస్ వాహనంలో ప్రయాణిస్తున్న దృశ్యం చూద్దాం ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఐఐటీలను కూడా కేంద్రమే ఎక్కువ ప్రోత్సహించాలి ఐఐటి విద్యార్థులను. ఎందుకంటే ఐఐటీలో చదువుకున్నా కానీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారిని పరిశోధన రంగంలో ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వమే వీరికి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా భారతదేశం ఈ పరిశోధన రంగంలో దూసుకుపోతుంది అనేది మనం అనుకుందాం. వేతనాలు లేక పదోన్నతులు రాక అవస్థలు పడుతున్న వీఆర్ఓలు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసి 2 ఏళ్ళు, జీతాలు లేవు, పదోన్నతులు లేవు, పిఎఫ్ వచ్చిందో లేదో తెలియదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన అదే పరిస్థితి. ఇది కథ వీఆర్ఓల పరిస్థితి. గతంలో వీఆర్ఓలని గ్రామ స్థాయిలో వీఆర్ఓలుగా పనిచేశారు. వాళ్ళని తీసివేయడం అంటే సర్వీస్ నుంచి కాదు, వారిని వేరే దగ్గరికి పంపించడం జరిగింది. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు జీతాలు లేవు, ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా మాకు జీతాలు లేవు అని చెప్పేసి వీళ్ళందరూ మొరబెట్టుకుంటా ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళందరినీ మళ్ళా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతూ ఉంది. గ్రామ రెవెన్యూ ఆఫీసర్గా మళ్ళా అదే వీఆర్ఓలను తీసుకురాబోతా ఉంది. చూద్దాం వీళ్ళకి అలా తీసుకొస్తే న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళపైన పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి వీఆర్ఓ వ్యవస్థ మీద. ఎందుకంటే పాస్ పుస్తకాల విషయంలో వీళ్ళు బాగా డబ్బులు కొట్టేశారు అనేది చాలా ఉంది. సో అలాంటిది ఏం లేదని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా అసెంబ్లీలో ఒకరు మాట్లాడటం జరిగింది, ఒక ఎమ్మెల్యే. సో చూద్దాం మరి ఇదే గ్రామ రెవెన్యూ ఆఫీసర్ని మళ్ళీ గ్రామ పంచాయతీకి తీసుకురాబోతుందా ఈ ప్రభుత్వం, వేచి చూద్దాం. కన్ఫర్మ్ కాని టికెట్తో రైలు ఎక్కితే దించేస్తారు. రిజర్వేషన్ టికెట్ నిబంధనల అమలుపై రైల్వే బోర్డు కీలక ఆదేశాలు. అలా దొరికితే పెనాల్టీ వసూలు చేసి రైలు దించేలా నిబంధనలు కఠినతరం. ఇక గుర్తుంచుకోండి ప్యాసింజర్స్ రైల్లో ప్రయాణించేటోళ్ళు, ఇప్పటి నుంచి కన్ఫర్మ్ కాని టికెట్తో రైలు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా దించుతారట, భారీ ఫైన్ వేస్తారంట. ఇవన్నీ చూద్దాం. తర్వాత నిన్న వైనాడులో ప్రధానమంత్రి గారు ప్రయాణించడం అక్కడికి వెళ్ళారు. సో ఆధారపడద్దు, ఆదుకుంటాం. భీకర వరదలతో అతలాకుతమైన కేరళలో వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం పర్యటించారు. సో కాబట్టి ఇప్పటికే వయనాడ్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి అంటే సుమారుగా సంఖ్య తెలియదు, భారీగా ప్రాణ నష్టం జరిగింది. సో ఇప్పటికే అక్కడ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి వారి కోసం. అదేవిధంగా కేరళలో డివైఎఫ్ఐ అనే ఒక సంస్థ ఎక్కువ సంఖ్యలో అక్కడ పాల్గొని వారికి సహాయ సహకారంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సినీ రంగం నుంచి ఈ మధ్యకాలంలో చిరంజీవి కూడా 1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది వాళ్ళకి. అదేవిధంగా ఇంకెక్కువ సినీ ప్రముఖులు కూడా వైనాడ్ బాధితులకి అండగా ఉండాలని మేము వేడుకుంటున్నాం.
అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో వైనాడు బాధితుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మనం చూసినాం అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందో ప్రకృతి వైపరీత్యాల వల్ల. కాబట్టి ఇలాంటివి ముందుగా ప్రభుత్వాలు పసిగట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వైనాడు చూసిన అంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు కూడా మనం చూడబోతున్నాం. అంటే ఈశాన్య రాష్ట్రంలో చూసినాం ఆ మధ్యకాలంలో, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. హిమాచల్ ప్రదేశ్లో కానీ ఈ మధ్యకాలంలో, గోవాలో ఇలాంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా వైనాడు బాధితుల్ని సినీ ప్రముఖులు కానీ ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో వారికి సహాయ సహకారాలు దయచేసి మీ వంతుగా ఇవ్వండి. ఎందుకంటే వారి పరిస్థితి అక్కడ ఘోరంగా ఉంది. ఒక్కొక్కరు కుటుంబంలో సభ్యులను కోల్పోయారు. చాలా ఘోరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి విరాళాలు ప్రకటించి వైనాడు బాధితులను ఆదుకోండి. ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు వైనాడు ఎంపీగా రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున వారికి అండగా ఉండాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వైనాడు బాధితులుగా అండగా ఉండండి. మీకు తోచినంత సహాయ సహకారాలు వైనాడు బాధితులకు అందించండి. గాజా స్కూల్ ఇజ్రాయెల్పై 100 మంది పైగా గాజా స్కూల్ ఇజ్రాయెల్పై దాడి, 100 మందికి పైగా మృతి. గాజా నగరంలో ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న అల్ తబిన్ స్కూల్పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్తో ఇజ్రాయెల్తో సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే పాలస్తీనా శరణార్థులు అక్కడ ఒక స్కూల్లో దాచుకుంటే అక్కడ ఇజ్రాయెల్లో అంటే ఇజ్రాయెల్ వారిపై దాడి జరిపిందనమాట. అంటే దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాడులు ఎక్కువైనాయి శరణార్థులకి. ఈ మధ్యకాలంలో మనం బ్రిటన్లో కూడా చూసినాం. గ్రేట్ బ్రిటన్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువ అవుతుందని చెప్పేసి అంటే మా లోకల్ వారికి బయట వాళ్ళు రావటం వల్ల మాకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి ఈ మధ్యన ముస్లిమ్స్పై కూడా దాడి జరిగిన ఘటన చూసినాం. అదేవిధంగా బంగ్లాదేశ్ ఘటన అంటే అది వేరే ముచ్చట, అది రిజర్వేషన్ల ముచ్చట. ఎందుకంటే స్వతంత్ర సమరయోధులకు 30% రిజర్వేషన్ కల్పించడంలో ఏర్పడిన రగడ ఆ దేశ ప్రధాని దేశం వదిలి పారిపోయే దుస్థితికి ఏర్పడింది. అయినా కానీ అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న భారీ ఎత్తున అక్కడ హిందువులపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల భారతదేశంలో ఎక్కువ వలసలు ఉన్నాయి. అక్కడ BSF జవాన్లు కూడా అడ్డుకోవటం జరుగుతుంది. చూద్దాం మరి బంగ్లాదేశ్లో పరిస్థితి తొందరగా కోలుకుంటే మన భారతదేశంపై కూడా ఆ ఒత్తిడి తగ్గుతుంది. ఇంకేంటంటే గతంలో హైదరాబాద్లో కూడా బంగ్లాదేశ్ వాసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి హైదరాబాద్లో కూడా బంగ్లాదేశ్ వాళ్ళు రాబోతున్నారని చెప్పేసి మధ్యకాలంలో CP ఎవరైనా అక్రమంగా చొరబడితే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మధ్యకాలంలో హైదరాబాద్ CP కూడా అనటం జరిగింది. చూద్దాం మరి. నమస్తే తెలంగాణ పేపర్ అప్డేట్ చూసినట్లయితే వార్షికాదాయం 2 లక్షల లోపు ఉంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది, పల్లెల్లో భూమి కూడా పరిగణలోకి 2 ఉంటే 1 వదులుకోవాల్సిందే. మనం ఆల్రెడీ చూసినాం సక్సేనా కమిటీ సిఫారసు అని చెప్పేసి. తర్వాత గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, ఫామ్ కార్డులు, బలవర్మరణాలు 8 నెలల్లోనే అంతా అస్తవ్యస్తం. చూడండి, సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకులాలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు. రెసిడెన్షియల్ స్కూల్లో వరుస ఘటనలు, ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహారంతో దవాఖానాల పాలు, రాష్ట్రంలో 30కి పైగా పాముకాటు కేసులు, సస్పెన్షన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం, పని ఒత్తిడితో ఉపాధ్యాయులు పర్యవేక్షణ కరువు, విద్యా కుసుమాలు రాలిపోతున్న పట్టని సర్కార్, ఎత్తేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు. సో గురుకులాల్లో గాడి తప్పిన పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది.
సో గురుకులాలని గాడిన పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే గురుకులాలు ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, ఫుడ్ పాయిజన్ కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే టీచర్లపై కూడా పనిభారం పడుతుంది, గురుకుల టీచర్ల పైన. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఒక సూచన ఇస్తూ ఉన్నాం. అయితే గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలుకలు, రైతు భరోసా లేదు, తుల బంగారం ఇస్తలేదు, పింఛన్ పెంపు లేదు, ఉన్నది రాకపాయ, నిర్వహణ లేక చెత్త కుప్పలా మారిన గ్రామాలు, డీజిల్కు పైసలు లేవు, సఫాయిలకు జీతాలు లేవు, పడకలేస్తున్న పల్లెలు, విజృంభిస్తున్న విష జ్వరాలు అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు, కేసీఆర్ పాలనలో ఈ పరిస్థితి ఉండేదా? మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వద్దని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు. కాబట్టి పల్లెలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కాబట్టి వీటిపైన మండల స్థాయి వైద్యాధికారులు, అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు కూడా సర్వేలు చేపట్టి గ్రామ స్థాయిలోనే టెస్టులు చేయించి డెంగీ కేసులు, టైఫాయిడ్ కేసులు, మలేరియా కేసులు గ్రామాల్లో విజృంభిస్తున్నాయి. కాబట్టి వాటిని అరికట్టే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలి. డిఎంహెచ్ఓ అధికారులు కూడా, జిల్లా వైద్యాధికారులు కూడా ఖచ్చితంగా పర్యవేక్షించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్లయితే నిన్నగాక మొన్న మనం ఒకటి చూసినాం. ఏంటంటే కాలం చెల్లిన సెలైన్ బాటిల్ని ఎక్కించడం జరిగింది. అంటే అలాంటివి జరగకుండా, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. స్థానిక పాపం సర్కార్దే, తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా తీరని నష్టం, 8 నెలలుగా పట్టించుకోకుండా సర్కారు చోద్యం, చివరి క్షణాల్లో అడ్డగోలు నిబంధనలతో జీవో 33 జారీ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం. అయితే ఈ జీవో 33 వల్ల వైద్య విద్య సీట్లలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిని స్థానికులనే స్థానికేతులుగా పరిగణించబడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో 114 జీవో ప్రకారం క్లాస్ ఏ, క్లాస్ బి ఉండేది. క్లాస్ ఏలో 9 నుంచి 12వ తరగతి వరకు చదివితే స్థానికేతులుగా, తర్వాత క్లాస్ బిలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివితే వాళ్ళనే స్థానికులుగా గుర్తించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్లాస్ బిని తొలగించి జీవో 33ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం తక్షణమే ఆ 33 జీవోను ఉపసంహరించుకోవాలని భారీ ఎత్తున నేను సిపిఎం పార్టీ కానీ, అదేవిధంగా ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శిస్తూ ఉంది. కాబట్టి 9 నుంచి 12వ తరగతే కేవలం తెలంగాణ రాష్ట్రంలో చదివితే వారిని స్థానికులుగా పరిగణించబోతా ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే 9, 10 ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ విద్య కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, వారు స్థానికేతులుగా పరిగణించబడతారా అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి జీవో 33పై మరి ఒక కమిటీ వేసి ప్రభుత్వం ఒకటి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్కు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ప్రతి శనివారం ఇప్పటి నుంచి ప్రతి నెలలో ఒక శనివారం నేను ఖచ్చితంగా హైదరాబాద్కు రాబోతా ఉన్నా, పార్టీని పునర్నిర్మించబోతా ఉన్నా అని చెప్పేసి నిన్న స్పష్టంగా అన్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలంగాణలో మళ్ళా పోటీ చేయబోతా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము మా పార్టీని పోటీ చేయబోతా ఉంది అని చెప్పేసి, అది ఎన్డీఏ భాగస్వామ్యంలో కూడిన పార్టీలు అందరితో కలిసి మేము పోటీ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చూద్దాం. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉండి తర్వాత 2014లో కొన్ని కీలక స్థానాలను కూడా టీడీపీ ప్రభుత్వం గెలుచుకుంది 2014లో కూడా. అయితే చూద్దాం. ఎందుకంటే కార్యకర్తలు ఉన్నారు తెలంగాణలో. చూద్దాం మరి దీనిపైన ఎవరిని టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతారో, అటు కుమారున్నా, అటు కోడల్నా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా